అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఏటీఎంని ఎత్తుకుపోయారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఎస్బీఐ బ్యాంకుకు చెందినటువంటి ఏటీఎంను మాయం చేశారు దొంగలు. దర్జాగా ఏటీఎంను బొలెరో వాహనంలో తరలించుకుపోయారు. దొంగలు వెళ్లిన వాహన మార్గాన్ని గుర్తించారు పోలీసులు. డ్రోన్ కెమెరాలతో ముమ్మర గాలింపు కూడా చేపట్టారు. నూరుకుప్పలకొండ సమీపంలో దొంగలు ఎత్తుకెళ్లినటువంటి ఏటీఎం ను కట్టర్ తో ధ్వంసం చేశారు. అయితే సీసీటీవీ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ లో చూస్తున్నాం. గట్టిగా ఏటీఎంను ఎత్తుకెళ్లినటువంటి ఘటనను స్థానికులు వీడియోలో చిత్రీకరించారు. సమాచారం అందుకున్నటువంటి మదనపల్లి పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో ప్రత్యేక బృందాలు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత ఏటీఎంను వాహనానికి కట్టి ఒక్కసారిగా బయటికి లాగి తరలించినట్లు స్థానికులు తెలిపారు. నిందితుల వద్ద ఒక తుపాకీ ఉన్నట్టుగా గుర్తించారు. కత్తులు కూడా ఉండడంతో భయపడి రాలేకపోయామన్నారు ప్రత్యక్ష సాక్షులు. దొంగల్ని గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కొండ సమీపంలోని అగ్రహారం వద్ద ధ్వంసమైన ఏటీఎం విడి భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు దొంగలు తీసుకెళ్లారా లేదా అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే దొంగలు ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. అయితే ఆ ఏరియాను ముందే రెక్కీ చేసి లోటుపాట్లు అన్ని గమనించిన తర్వాతే అర్ధరాత్రి స్కెచ్ వేశారు దొంగలు. ఈ మధ్య కాలంలో దొంగల భద్రత ఇటు తక్కువగా ఉన్నటువంటి ఏటీఎంలను టార్గెట్ చేస్తున్నారు దొంగలు. ఏదైతే భద్రత తక్కువగా ఉండే ఏరియాస్ చూసుకుంటారు. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్లు కానీ ఇవి లేకుండా తప్పించుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి ఏరియాస్ ని సర్చ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఏటీఎం యొక్క విడిభాగాలను చూస్తున్నాం కదా విజయ్. దానివల్ల ఏంటంటే దాంట్లో నగదు ఉందా లేదో తెలియదు. ఎంతవరకు డిపాజిట్ పెట్టారు, దాంట్లో ఎంతవరకు స్టోర్ చేస్తారు, ప్రజలు తీసుకున్నారనేది ఒక క్లారిటీ లేదు. కాబట్టి ఎంత దొంగలించారనేది కూడా ఒక క్లారిటీ అయితే లేకుండా ఉంది. ఇక ఏటీఎం ను ధ్వంసం చేసిన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ పరిశీలించారు. దొంగలు కట్టర్ సాయంతో ఏటీఎం ను తెరిచి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లి పరారైనట్లుగా అయితే తెలుస్తుంది అట్ ప్రెజెంట్. రైట్, అంటే మొత్తానికి రెక్కీ చేసి చాలా రోజులు ఆ ఏటీఎం ని రెక్కీ చేసే దొంగలు ఈ దొంగతనానికి పాల్పడగా ప్రధానంగా పోలీసులు అయితే ప్రాథమికంగా కొంత అంచనా వేస్తా ఉన్నారు. సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాము.